ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, హర్యానాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. పంజాబ్లో వర్షాల కారణంగా చోటు చేసుకున్న ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 29కి పెరిగింది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఉత్తర భారత్లో మరో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. యమునా నది గరిష్ట స్థాయి నీటి మట్టం 205.33 అడుగులు కాగా ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద 205.8 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. హర్యానాలోని హత్నీకుంద్ బ్యారేజీ నుంచి 1,76,000 క్యూసెక్కులు, వజీరాబాద్ బ్యారేజీ నుంచి 69,610 క్యూసెక్కులు, ఓక్లా బ్యారేజీ నుంచి 73,619 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో యమునా నదిలో ప్రవాహం గంటకు పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు యమునా బజార్ ప్రాంతంలో వరదలు చిక్కుకున్న వారిని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బురారి ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న రైతులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పంజాబ్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల నేపథ్యంలో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా పంజాబ్లోని 10 జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. గత నెలలో పంజాబ్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు నెలలో సాధారణం కంటే 74% ఎక్కువ వర్షం కురిసిందని, గత 25 ఏళ్లలో ఇదే అత్యధికమని వెల్లడించింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం భగవంత్ మాన్ సూచించారు. మరోవైపు హర్యానాలోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. అంబాలా, గురుగ్రామ్లలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో గురుగ్రామ్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లో పలుచోట్ల జోరు వానలు పడుతున్నాయి. డోడా జిల్లా భద్రవాహులో భారీ వర్షం కురిసింది. ఉదంపూర్ సహా సమీప ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా కొండ చర్యలు విరిగిపట్టడంతో శ్రీ మాతా వైష్ణోదేవి యాత్ర వరుసగా 8వ రోజు నిలిచిపోయింది. చేనాబ్ నదిలో నీటి మట్టం పెరగడంతో గేట్లను తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు. రాజస్థాన్ దౌసాలో కాలువలు పొంగి వరద రోడ్లపైకి చేరుతోంది. సోమవారం దౌసాలో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. హరిపుర డ్యాంలోకి భారీగా వరద నీరు చేరుతుండగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉధంసింగ్ నగర్ జిల్లాలోని ఖతిమాలో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సోమవారం వరదల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడిన దృశ్యాలను భారత వైమానిక దళం విడుదల చేసింది. జగదల్పూర్లో శబరి నది జలాల్లో చిక్కుకున్న వ్యక్తిని IAF హెలికాప్టర్లో వెళ్లిన సిబ్బంది కాపాడింది.